డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికక్కడ రంగులు వేశారు. వైసీపీ రంగులు వేశారు, 3 రంగులు. రోడ్డు పక్కన కనిపించిన బ్రిడ్జీలకి, శ్మశానాల గోడలకి, ప్రహరీ గోడలకి, స్కూల్స్కి, గ్రామ సచివాలయ ఆఫీసులకి, ప్రభుత్వ భవనాలకి అన్నిటికీ కూడా రంగులు వేశారు. సో దాంతో కోర్టుల వరకు విషయం వెళ్ళడం, కోర్టులు చివాట్లు పెట్టడం, ఆ రంగులు మార్చాల్సి రావడం అన్నీ జరిగాయి. కొన్ని చోట్ల రంగులు మార్చారు, కొన్ని చోట్ల రంగులు ఇప్పటికీ కూడా చాలా చోట్ల అలాగే ఉన్నాయి. ఆ 3 రంగులు అదేదో జాతీయ జెండా రంగుల్లాగా ఆ 3 రంగులు రుద్దేశారు. సో దాంతో ప్రజలకు విరక్తి వచ్చింది, ఏంటి ఎక్కడ చూసినా ఈ రంగులు అని. అదే సందర్భంలో వైసీపీ స్టిక్కర్లు కూడా పెట్టారు. ఇది మా నమ్మకం నువ్వే జగన్ అని అప్పట్లో ఇంటింటికి స్టిక్కర్లు పంచిపెట్టారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి స్టిక్కర్లు ఇచ్చారు. అది కూడా ప్రజలకి చిరాకు తెప్పించింది. ఏంటి అసలు ఏమంటే స్టిక్కర్లు, ఈ రంగులు ఉంటేనే ప్రజలు ఓట్లు వేశారా 2019లో? కాదు కదా, ఆయన కావాలని ఆయన నచ్చి వేశారు. సో అవి ఉంటేనే ఓట్లు వేస్తారని లేదు. ఆ విషయం టీడీపీకి చాలా బాగా తెలుసు. అప్పట్లో టీడీపీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు ఆ స్టిక్కర్లని, ఆ రంగుల్ని. కోర్టులకు కూడా వెళ్ళారు, కోర్టుల వరకు వెళ్ళారు. మరి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం రంగులు వేస్తున్నారు? ప్రభుత్వ కార్యాలయాలకు అయితే పసుపు వేయట్లా, రంగులు వేయట్లా. కాకపోతే వీళ్ళకి ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడక్కడ రంగులు వేస్తున్నారు. కొన్ని పంచాయతీ కార్యాలయాలకు ప్యూర్లీ పసుపు రంగు వేసేస్తున్నారు. పరుచూరు నియోజకవర్గంలో ఎక్కడ నేను కొన్ని చూశాను. పరుచూరు, దెందులూరు నియోజకవర్గాల్లో అయితే నేను స్పష్టంగా కొన్ని చూశాను. ఆ ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేయడం, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు దానికి దీనికి ప్యూర్ ఎల్లో రంగు వేశారు. అలాగే కొన్ని చోట్ల కరెంటు స్తంభాలకు కూడా సగం వరకు పసుపు రంగు వేసేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు కంప్లీట్గా ఎల్లో కలర్లో ఉన్నాయి. అయితే వీళ్ళకి కలిసి వచ్చేది ఏంటంటే, మేము పసుపు పార్టీ రంగు అనేయట్లేదు, పసుపు శుభసూచకం కాబట్టి వేస్తున్నామని కవర్ చేసుకుంటారు. యాక్చువల్లీ అది మా పార్టీ రంగు అని కాదు, మీరు పార్టీ రంగుని చూస్తున్నారు కానీ కాదు, పసుపు అనేది శుభసూచకం కాబట్టి మేము వేస్తాం ఆ రంగులో అంటారు అని కవర్ చేసుకుంటారు. కానీ అది ప్రజలకు అంత హర్షించదు. కరెంటు స్తంభాలకు ఎందుకండి పసుపు రంగు? పంచాయతీ కార్యాలయాలకు ఎందుకండి పసుపు రంగు? అలాగే అన్నా క్యాంటీన్లకు కూడా పెట్టారు. అది అక్కడితో ఆకుండా స్టిక్కర్లు, ఇది మంచి ప్రభుత్వం అంట, ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు పిచ్చాయి. ఈ స్టిక్కర్లు, ఈ రంగులు చూస్తేనే ప్రజలు ఓట్లేశారా 2024లో? కాదు కదా. ప్రజలు రాజకీయంగా పరిపాలనను చూస్తారు, స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు, పథకాలు, అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి, ఈ అంశాలన్నీ చూస్తారు. అంతే తప్ప వీళ్ళు ఓవర్ యాక్షన్లు, వీళ్ళ అతి భజనలు, వీళ్ళ సెల్ఫ్ డబ్బాలు, వీళ్ళ స్టిక్కర్లు, వీళ్ళ రంగులు ఇవేమీ పట్టించుకోరు. ఇవన్నీ అసలు ప్రజలకు గుర్తుండదు కూడా. మీరు స్టిక్కర్ అంటించిన నెక్స్ట్ డేనే పీకేస్తారు, దాన్ని తిట్టుకుంటూ పీకుతారు, మళ్ళీ మామూలుగా పీకరు. ఎటువంటి అభిప్రాయం లేకుండా దాన్ని పీకరు. ఎవరు అతికించమని, ఇదేమైనా వాళ్ళు ఇల్లు వచ్చి అతికించారని పీకేస్తారు. ఎందుకు అంటే పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అనమాట ఇవన్నీ కూడా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి వీళ్ళు కూడా స్టిక్కర్లు పెట్టడం ఎందుకు? కొన్ని చోట్ల స్టిక్కర్లు పెట్టడం ఒకటి అసభ్యకరంగా ఉంది, తర్వాత రంగులు కూడా. సో ఇది మంచి కల్చర్ కాదు. రంగులు, స్టిక్కర్లు అనే కల్చర్ రాజకీయాల్లో మంచిది కాదు, దిగజారుడుతనమే. సో వైసీపీ వాళ్ళు అలా చేసి దెబ్బయ్యారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. వీళ్ళు కూడా అలాగే ఉంటాము అంటే ఇంకా చేసేదేమీ ఉండదు. థ్యాంక్ యూ.